చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఉరవకొండ ఈ 10 సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి చెందిందా? ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 90% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు కదా, చేశారా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది? 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి రాజశేఖర రెడ్డి గారు 90% పూర్తి చేస్తే ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేతనైందా? పోనీ ఆ 10% జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? మరి ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హంద్రీనివా ప్రాజెక్టు కోసం 5 సంవత్సరాల క్రితం ఒక జలదీక్ష కూడా చేశాడు. గుర్తుందానా? నేను అధికారంలోకి వస్తే హంద్రీనివా ప్రాజెక్టు 6 నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు పూర్తి చేయలేదు? ఎప్పుడైనా అడిగారన్నా? ఎప్పుడైనా అడగడానికి వస్తే కదా వచ్చాడా అన్నా? ఎలక్షన్లుంటే వస్తారు, ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. మళ్ళీ ఇప్పుడు సిద్ధమని ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కనిపిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఎప్పుడైనా వచ్చారా? ఏమైనా వచ్చారా? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. కనీసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కన్న కొడుకై ఉండి 10% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు అంటే వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఈ 5 సంవత్సరాలలో ఆ విషయము తేట తెల్లమైపోయింది. రాజశేఖర రెడ్డి గారికి రైతంటే ప్రాణం. రైతును నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? వ్యవసాయాన్ని పండుగ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? మద్దతు ధర ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్ మీద సబ్సిడీ ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇయ్యలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఇప్పుడు ఇలా ఉందన్నా వ్యవసాయము బాగుందా? మద్దతు ధర ఉందా? మద్దతు ధర వస్తుందా? కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తున్నారా? కనీసం డ్రిప్ వేసుకోవడానికైనా పైసా సాయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం పంట నష్టపోతే ఇదిగో అన్న పంట నష్టపరిహారం అని ఒక్కసారైనా 5 సంవత్సరాలలో ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితం ఎన్నికలప్పుడు వచ్చి నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మద్దతు ధర కల్పిస్తుంది, ఆ 3,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా అన్నా? ఆ 3,000 కోట్లు పక్కన పెట్టిన రోజు ఒక్క రోజు లేదు. ఒక్క సంవత్సరాలైనా 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా ఏమన్నాడు? 4,000 కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే రైతుల కోసం 4,000 కోట్లు పంట నష్ట కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం అయినా 4,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రైతుల గురించి ఆలోచించేది. 5 ఏళ్లలో వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు కానే కాదని తేలిపోయింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారికి బిడ్డలంటే ఎంత మక్కువ. చదువుకున్న బిడ్డలు చదువుకోవాలన్నా ఎంత కోరుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఏమని వాడన్నా రాజశేఖర రెడ్డి గారు గుర్తుందా? ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అని రాజశేఖర రెడ్డి గారు అనలేదా? ఉందా? ఇప్పుడు కూలీ నాలీ చేసుకొని కళ్ళ తల్లిదండ్రులే చదివించుకోవాలి. పోనీ చదివించుకున్నాక ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమో ఇంతమంది బిడ్డలు ఉండాలి ఇక్కడ, ఉద్యోగాలు వస్తున్నాయా? వచ్చాయా? పట్టుమని మన రాష్ట్రంలో 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. ఉద్యోగాలు ఎలా వస్తాయి? మనకు ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి.
100 కొత్త పరిశ్రమలు ఒక్కొక్క నియోజకవర్గంలో వస్తే ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. పోనీ ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడా లేదా? చేశాడా? ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఇలాగే మైకు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే వెంటనే భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు 5 సంవత్సరాలు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఏం చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారు 7,000 నోటిఫికేషన్లు ఇస్తే సిగ్గులేదా చంద్రబాబు గారు? సిగ్గులేదా నీకు? 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నావని ఆ రోజు తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానని 5 సంవత్సరాల కింద చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎలక్షన్లకి ఇంకా 2 నెలలు ఉందనంగా ఈ రోజు ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇస్తున్నాడు. మరి ఇది మోసం కాకపోతే ఏమిటి? ఏమైంది నీ మాట? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఏ ఉద్యోగాలకైనా నోటిఫికేషన్? ఇప్పుడు ఎలక్షన్లు 2 నెలలు ఉంది అనగా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు జరిగేటప్పుడు ఆ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇదేమైనా అయ్యేదా చచ్చేదా? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు. అంటే ప్రజలే ఎవరికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాళ్ళు. రోజుకు 1000 కొద్ది కలిశాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టారా? ఒక్క రోజైనా ప్రజల్ని కలిశారా? కనీసం వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు కలవడానికి అపాయింట్మెంట్ కు దిక్కు లేదు. ఇక ప్రజలు ఎక్కడ కలుస్తారన్నా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం 4.5 సంవత్సరాలు నిద్రపోయారే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మేలుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాడట. ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, 10,000 రూపాయలు, 8,000 రూపాయలు, 11,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే పాపం కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడాలి? ఒకరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని ఇంట్లో 2 బిడ్డలకు ప్రతి అమ్మ ఒడి కింద ఇంట్లో 2 బిడ్డ